ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్ ఉన్నది. అది ఒక గ్యారంటీగా అదొక డేంజర్ పాయింట్. హై ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా ఫిల్మ్కి. అండ్ ఆన్ ది అదర్ సైడ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఏ లిటిల్ డ్యాంప్ ఇన్ ది సిచ్యుయేషన్, రైట్? ఈ రెండు ఆలోచించుకున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది సాయి? అది ఈ సినిమాకి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి దీనికి ఒక మంచి బజ్ వచ్చిందండి. ఎస్, విచ్ ఈస్ వెరీ వెరీ నేను ఎక్స్పెక్ట్ చేశాను వస్తుందని. ఎందుకంటే నేను కొంచెం మధ్యలో కొంచెం తడబడాను, కానీ ఏదన్నా ఒకటి ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఒకటి చేయాలి. ఐ వాజ్ వెయిటింగ్, ఒకటి పడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జెన్జీకి కానీ నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ బాగా చూస్తున్నారు. ఎన్ని రోజుల నుంచో వెయిటింగ్ నేను కూడా, ఇలాంటి ఒక స్క్రిప్ట్ దొరుకుతుందని. దొరికింది, లక్కీగా దొరికింది. అండ్ ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ దొరికింది. సో ఇమ్మీడియట్గా తను కథ చెప్పిన వెంటనే నేను అదే చెప్పా. నేను ఇలాంటి ఒక సబ్జెక్ట్ కోసం వెయిటింగ్, నాకు దొరికింది 100%. అండ్ ఇమ్మీడియట్గా ఎస్ చెప్పాను. ఎస్ చెప్పిన తర్వాత మేము సెట్స్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా చేస్తున్నాం. సో తప్పకుండా ఇది 100% నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే కొంచెం ట్రాక్ మార్చి కొంచెం డిఫరెంట్గా చేయాలి అని అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ స్టెప్ శంబాల అవుతుందని అనుకున్నాను, అదే అయ్యింది. అండ్ ఫస్ట్ లుక్ ఏదో సైకిల్లో స్టిల్ ఇక్కడ ఉంది, ఇది ఈ స్టిల్ ఎప్పుడైతే రిలీజ్ చేసామో దానికే మంచి పాజిటివ్, ఒక స్టిల్కి ఒక పాజిటివ్ నోట్స్ రావడం చాలా రేర్. అలాంటిది ఫస్ట్ లుక్ వచ్చేటట్టు చేశారు కదా మీరు, ప్రభాస్ని తీసుకొచ్చి. ప్రభాస్ ట్రైలర్ అండి, ట్రైలర్ యా. సో ఈ స్టిల్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ఎస్ మీరు చెప్పినట్టు ప్రభాస్ గారి చేతుల మీద చేయడం, అండ్ దానికి బిఫోర్ ట్రైలరే దానికి ఒక బజ్ రావడం,